ముడా స్కామ్‌లో కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య గారిని అరెస్ట్ చేయాలని ఒక వారం నుంచి చర్చ జరుగుతోంది. అసలు ఈ ముడా అంటే ఏంటి? అసలు ఆ స్కామ్ అంటే ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముడా అంటే మైసూర్‌కి సంబంధించి డెవలప్‌మెంట్ అథారిటీ అనమాట. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఆ సమయంలో సిద్ధరామయ్య గారి వైఫ్ పార్వతి ఎవరైతే ఉన్నారో ఆమె పేరుతో మైసూర్‌కి శివార్లలో, ఆ నగరానికి శివార్లలో 3 ఎకరాల పైగా అలా భూమి ఉండేదన్నమాట. అది డెవలప్‌మెంట్ చేయడానికి, ఒక పార్క్ నిర్మించడానికి ఆ భూమిని ఆ డెవలప్‌మెంట్ అథారిటీ తీసుకుందనమాట. దానికి బదులుగా ఆ భూమి మేము తీసుకున్నాము, దీనికి పరిహారంగా ఇంకొక ల్యాండ్ ఇస్తాము అని చెప్పేసి దానికి ఇస్తా ఉంటారు కదా. బేసిక్గా మన దగ్గర కూడా భూములు తీసుకొని గవర్నమెంట్ ఏదన్నా కానీ సంస్థలకి డెవలప్మెంట్ చేసేదానికి మన దగ్గర భూములు తీసుకొని వేరే చోట కొన్ని భూములు ఇస్తా ఉంటారు కదా. సో అదే విధంగానే వాళ్ళకు కూడా ఆ 3 ఎకరాల భూమి తీసుకొని విజయనగరంలో, మైసూర్లో ఒక మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట. విజయనగరంలో ఒక 14 ఇల్లు పట్టాల దాకా ఆమె పేరుతో ఇవ్వడం జరిగింది. ఆ 3 ఎకరాలు తీసుకున్న దానికి 14 విలువైన 14 ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా జరిగింది 2021లో. అప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇలా విజయనగరంలోనే చేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా వచ్చిందంటే ఏజీ అబ్రహాం అని సోషలిస్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్నారనమాట. ఆయన గవర్నర్కి రాశారు. ఏంటంటే ఈయన ఇలా స్కామ్ చేశాడు. ఇతను ఎప్పుడైతే రీసెంట్గా 2023లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఈయన నామినేషన్ వేసే సమయంలో ఈయన ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తారు కదా. ఆ సమయంలో ఈ విజయనగరంలో ఉండే ఏవైతే 14 ఫ్లాట్లు ఉన్నాయో దానికి సంబంధించి ఎక్కడా చూపించలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది, దీన్ని విచారణ చేయండి అని చెప్పేసి గవర్నర్కి చెప్పారనమాట. సో గవర్నరే ఎందుకు దీని మీద పర్మిషన్ ఇవ్వాలి అంటే, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో విచారించాలన్నా, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలన్నా ముందుగా గవర్నర్ అనుమతి అనేది కంపల్సరీ. సో గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ కూడా దీనికి అనుమతి ఇచ్చాడు. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే, గవర్నర్ అనేవాళ్ళు క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో క్యాబినెట్ మంత్రులు అంటే ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి మీదనే చర్యలు తీసుకోవాలా. ఈ ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఉండే వాళ్ళే క్యాబినెట్ మంత్రులు. ఇప్పుడు గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారము ఆయన మీద విచారణ జరిపించండి, ఆయన్ని కేసు పెట్టండి అని చెప్పేదానికి క్యాబినెట్ మంత్రులు సలహా తీసుకుంటే ఏం చెప్తారు వాళ్ళు? అయ్యలేదు, అసలు మా సీఎంని ఇట్లాంటి పనులు చేయడు, ఇలా ఇది విచారణకి అనుమతించద్దండి అని చెప్పేసి క్యాబినెట్ మంత్రులు చెప్తారు. మరి గవర్నర్ గారు ఆర్టికల్ 163ని వయలేట్ చేయవచ్చా? అదే క్యాబినెట్ మంత్రుల సలహా తీసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా అని అంటే తీసుకోవచ్చు. ఇది ఏ సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, మద్రాస్ కాదు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉందో ఆ సందర్భంలో క్యాబినెట్ మంత్రులతో సలహా తీసుకోకుండానే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో గవర్నర్ తనంతకు తానుగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. 2004లో జరిగిందనమాట. సో యాక్చువల్గా ఈ పార్వతి ఇప్పుడు సిద్ధరామయ్య గారి వైఫ్ ఎవరైతే ఉందో పార్వతికి సంబంధించిన భూమి ఆమెకు వాళ్ళ తమ్ముడు ఇచ్చారనమాట. ఆ తమ్ముడు కూడా ఈ చట్టపరంగా దాన్ని ఏం సంపాదించట్లేదు, చాలా అక్రమాల పరంగానే ఆ భూమిని సంపాదించడం జరిగింది. ఇతన్ని జైల్లోకి వేయాలి, ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఇతని సీఎం పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతుంది. బట్ హైకోర్టు అయితే నిన్నటి రోజున ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే మేము ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి విచారణ కూడా జరపొద్దండి, సిద్ధరామయ్య గారిని ఎలాంటి విచారించొద్దండి అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. సో ముందు ఈ విషయంలో ఏం జరుగుతాయో చూడాలి. ఇదన్నమాట. అదే ముడా స్కామ్ అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగినటువంటి స్కామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.